హలో మూవీ లవర్స్, సమ్మర్ అయితే మొదలైపోయింది. ఒక పక్క కాలేజెస్, ఇంకో పక్క జాబ్స్ కి ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు. ఈ ఫ్రీ టైంలో మనందరికి కామన్ గా వచ్చే థాట్ ఏంటి అంటే ఏదైనా ఒక మంచి మూవీ ఆర్ థ్రిల్లర్ సిరీస్ తో రిలాక్స్ అవుదామని. సో అందుకే మేమైతే మంచి లిస్ట్ తో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియోలో 8 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నాం. మైండ్ బ్లోయింగ్ ప్లాట్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్స్ తో సీట్ ఎడ్జ్ లో కూర్చుంటాం. అండ్ సబ్ టైటిల్స్ బాధ లేకుండా హ్యాపీగా తెలుగులో చూసేయచ్చు ఈ 8 వెబ్ సిరీస్ని. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి, మన తెలుగులో ఎవ్వరు ఇవ్వలేని కంటెంట్ని చూస్తారు. నెంబర్ 8, బ్రీత్. యూజువల్లీ ఒక సస్పెన్స్ కి బేస్ ఏంటి అంటే అన్ప్రెడిక్టబిలిటీగా ఉండటం. ఎగ్జాక్ట్ గా దాన్నే ఈ బ్రీత్ సిరీస్ లో మనం ఫీల్ అవుతాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఫాదర్ తన సన్ లైఫ్ ని సేవ్ చేయడానికి ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళాడు అనేది ఈ సిరీస్ లో చూస్తాం. 4 ఎపిసోడ్స్ లాగా ఉంటుంది ఈ సిరీస్. ఎవ్రీ ఎపిసోడ్ సైకలాజికల్ థ్రిల్లర్ స్టైల్లో రన్ అవుతుంది. క్రైమ్ డ్రామాని, ఫాదర్ సన్ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేయటం అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో లాస్ట్ వరకు థ్రిల్లర్ అయ్యేలా ఫీల్ అవుతాం. ఇప్పటి వరకు మాధవన్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఈ థ్రిల్లర్ లో మొరాలిటీ వర్సెస్ సర్వైవల్ కాన్సెప్ట్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ప్రతి ఎపిసోడ్ ఎందుకు చూసామో అనే ఫీలింగ్ ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ సీజన్ 2 కి లాస్ట్ లో హైప్ ఇచ్చారు, ఎక్సలెంట్ అసలు. నెంబర్ 7, అసుర్. వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్. డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలో నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అండ్ ఇంటెన్సిటీని డెలివరీ చేసిన రేర్ జమ్ ఇది. ప్లాట్ ఏంటి అంటే ఒక బ్రూటల్ సీరియల్ కిల్లర్ మైథాలజీని బేస్ చేసుకుని మర్డర్స్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఈ కిల్లర్ ని పట్టుకోవడానికి సిబిఐ ఫోరెన్సిక్ టీం రంగంలో దిగుతారు. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, ఈ మర్డర్స్ దేనికోసం చేస్తున్నాడు అని తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే. రైటింగ్ ఈజ్ మెయిన్ ప్లస్ పాయింట్ దిస్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఒక క్లైమాక్స్ లా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ గెస్ చేయడం ఇంపాసిబుల్. ఇండియన్ మైథాలజీని మోడరల్ క్రైమ్ థ్రిల్లర్ లో బ్లెండ్ చేయడం ఈ కాంబినేషన్ లో చాలా రేర్, చాలా రా. దీనికి సీజన్ 2 కూడా ఉంది. సేమ్ సీజన్ 1 లాగే ఆ థ్రిల్ ని అందిస్తోంది, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 6, జేఎల్ 50. సస్పెన్స్ థ్రిల్లర్స్ లో సంథింగ్ ఇంకా డిఫరెంట్ కావాలి అనుకుంటే ఈ సిరీస్ ట్రై చేయండి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ని రియలిస్టిక్ గా, రూటెడ్ గా ప్రజెంట్ చేయడం ఈ సిరీస్ లో చూస్తాం. ప్లాట్ ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక విమానం క్రాష్ అవుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ సాంతాను వస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో తనకి ఒక షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. ఇంతకీ అదేంటి తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ అంతా షార్ట్ అండ్ టైట్ నెరేషన్ తో 4 ఎపిసోడ్స్ గా ఉంటుంది. లాజికల్ అండ్ సైంటిఫిక్ బేస్ తో సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మనకి వచ్చే ప్రతి క్వశ్చన్ కి ఒక మైండ్ బ్లెండింగ్ లేయర్ తో ఆన్సర్ ఇస్తారు. కాన్సెప్ట్ కంప్లీట్లీ ఫ్రెష్ అండ్ గ్రిప్పింగ్. టైమ్ ట్రావెల్ థ్రిల్లర్స్ ని చాలా మంది ఓవర్ చేయడంతో కన్ఫ్యూజ్ అవ్వడం కామన్. ఈ జేఎల్ 50 ఈజ్ సింపుల్, క్లీన్ అండ్ బ్రిలియంట్ రైటింగ్. తెలుగులో అవైలబుల్, డోంట్ మిస్ ది సిరీస్. నెంబర్ 5, ద లాస్ట్ అవర్. యాక్టర్ బై సంజయ్ కపూర్, కర్మ తకప, శైలీ కిషన్ ఇలా ఎంతో మంది బెస్ట్ యాక్టర్స్ యాక్ట్ చేసి ఈ సిరీస్ తో బాలీవుడ్ ని షేక్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్స్ లో మంచి స్పిరిచువల్ టచ్ ఇచ్చి గ్రాండ్ స్కేల్ తో ఈ సిరీస్ తీశారు. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే ముంబైలో ఉండే పోలీస్ ఆఫీసర్ అరుణ్ అలియాస్ సంజయ్ కపూర్ ఒక యాక్టర్ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ వరుసగా మర్డర్స్ జరగడం మొదలవుతాయి. అసలు ఈ మర్డర్స్ ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఇంతకీ కిల్లర్ మోటివ్ ఏంటి అని తెలియాలంటే ఈ ది లాస్ట్ అవర్ చూడాల్సిందే. ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా ఉంటుంది. ఈచ్ ఎవ్రీ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైం ఉంటుంది. బేసిక్ గా క్రైమ్ థ్రిల్లర్స్ కి మోస్ట్లీ ఆ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మూవీ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా అక్కడే ఉంటుంది కనుక. ఈ సిరీస్లో ఆ సీన్స్ చాలా ప్రాపర్గా రాసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక్కో ఎపిసోడ్కి ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచడం, ఆత్మలతో మాట్లాడుతూ స్టోరీని ముందుకు తీసుకెళ్లడం వంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద ఎంటైర్ సెట్టింగ్ ఈ సిరీస్ మనకి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయొచ్చు. థ్రిల్లర్ జోనర్కి యూనిక్ యాంగిల్ కావాలంటే ఇది లాస్ట్ అవర్ చూడాల్సిందే. నెంబర్ 4, నవంబర్ స్టోరీ. తమన్నా ఫ్యాన్స్ కి డెఫినెట్లీ సర్ప్రైజ్ ఈ సిరీస్. యూజువల్లీ గ్లామర్ రోల్స్ లో చూసిన తమన్నాని ఇక్కడ మాత్రం ఒక ఇంటెన్స్ ఎమోషనల్ క్యారెక్టర్ లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ని చూస్తాం. ప్లాట్ ఏంటంటే తమన్నా ఫాదర్ ఒక ఫేమస్ క్రైమ్ నావలిస్ట్. అయితే ఒక మర్డర్ కేసులో ఆయన సస్పెక్ట్ అవుతాడు. ఆ కేసు నుంచి తన ఫాదర్ ని ఎలా సేవ్ చేసింది, ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు తెలియాలంటే ఈ నవంబర్ స్టోరీ సిరీస్ చూడాలి. ఫస్ట్ 15 మినిట్స్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. వన్స్ ఎప్పుడైతే ఆ మర్డర్ జరుగుతుందో అక్కడి నుండి స్టార్ట్ అయ్యే సస్పెన్స్ ఫుల్ సిరీస్ ఎండ్ అయ్యే వరకు మనం ఫీల్ అవుతాం. ఎవ్రీ ఎపిసోడ్ లో ట్విస్ట్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఎమోషన్ ను కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో ఎత్తు. సస్పెన్స్ బిల్డ్ చేయటంలో కీ రోల్ ప్లే చేసింది. తమన్నా ఫ్యాన్స్ కి, థ్రిల్లర్ లవర్స్ కి పర్ఫెక్ట్ సిరీస్ ఇది. అండ్ తెలుగు ఆడియోలో కూడా ఉంది, డోంట్ మిస్. నెంబర్ 3 డాద్. ఇదొక బెంగాల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. తెలుగులో లేదు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడొచ్చు. ఈ సిరీస్ ఒక రెగ్యులర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదు. ఇది చాలా రా, రస్టిక్ అండ్ ఎమోషనల్లీ డిస్టర్బింగ్ మిస్టరీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ అంతా వెస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. బోట్స్ ని చంపుతూ ఉంటున్న ఒక సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్లాన్ వేశారో, ఎలా పట్టుకున్నారో ఈ సిరీస్ లో చూస్తాం. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో నేరేషన్ చాలా స్లో అండ్ గ్రాండెడ్ గా ఉంటాయి. కానీ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలో బ్రిలియంట్ రైటింగ్ అసలు. 2 అన్యూజువల్ ఆఫీసర్స్, 1 స్ట్రాంగ్ కేస్. యానిమల్స్ ని చంపడం వెనుకున్న రియల్ మోటివ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ లో అన్ఫాల్డ్ అయ్యే లేయర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ అట్మాస్ఫియర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డార్క్ టోన్, మనం ఆ మూడ్లో ఇన్వాల్వ్ అయిపోతాం. డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ట్రై చేయాలి అనిపిస్తే బ్యాడ్ మస్ట్ వాచ్. నెంబర్ 2 రుద్ర, ద ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్. అజయ్ దేవ్గన్ ని మనం ఎక్కువగా యాక్షన్లో చూసాం, కానీ ఈ వెబ్ సిరీస్లో సీరియస్ అండ్ లేయర్డ్ కాప్ రోల్లో చూస్తాం. రుద్ర ఈస్ నాట్ ఎ రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్. సైకలాజికల్ క్రైమ్ ని సాల్వ్ చేయడంలో తన యూనిక్ స్టైల్ ఉండేలా ఆ క్యారెక్టర్ను పర్ఫెక్ట్గా రాసుకున్నారు డైరెక్టర్. ప్లాట్ ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్లో ఒక క్రైమ్, ఒక కేసు ఉంటుంది. ఈ కేసును రుద్ర అలియాస్ అజయ్ దేవ్గన్ ఎలా సాల్వ్ చేశాడు, దీనివల్ల తన పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. హీరో క్రిమినల్స్ని చేజ్ చేస్తున్నప్పుడు ఆ క్రిమినల్స్ని పట్టుకోవడం కంటే వాళ్ళ ప్లాన్స్ని బ్రేక్ చేయడం బిగ్గెస్ట్ టాస్క్ అయిపోతుంది దానికి. అండ్ ఆ టైటిల్కి తగ్గట్టే ప్రతి ఎపిసోడ్లో కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుంది. సస్పెన్స్ స్టెప్ బై స్టెప్గా మనం ఫీల్ అయ్యేలా చేస్తుంది. మోస్ట్లీ రుద్ర క్యారెక్టర్లో పెయిన్, ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్ మిక్స్ చేసి స్టోరీ టెల్లింగ్ని డీప్గా కనెక్ట్ చేయడం హైలైట్. సో అజయ్ దేవ్గన్ ఫ్యాన్స్ అయితే డోంట్ మిస్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని తనలో చూస్తారు. నెంబర్ 1 అరణ్యక్. డార్క్ సస్పెన్స్, మిస్టరీ కిల్లింగ్స్ లాంటి రా ఎలిమెంట్స్తో గ్రిప్పింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ అరణ్యక్ మస్ట్ వాచ్. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 to 45 మినిట్స్ రన్ టైంతో ఓవరాల్గా 6 అవర్స్ సాలిడ్ గ్రిప్పింగ్ రైడ్ ఉంటుంది. ప్లాట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక చిన్న టౌన్కి వెకేషన్స్ కోసం వచ్చిన ఒక టీనేజ్ గర్ల్ని చాలా బ్రూటల్గా మర్డర్ చేస్తారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి 2 సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ రంగంలో దిగుతారు. వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లో కొన్ని మిస్టీరియస్ థింగ్స్ ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి, అసలు మర్డర్ ఎవరు ఎందుకు చేశారు అనేది ఈ స్టోరీ. ఈ సిరీస్ 6 అవర్స్ ఉన్నా ఏ ఒక్క సీన్ కూడా ఏదో డ్యూరేషన్ కోసం పెట్టినట్టుండదు. ఎవ్రీ ఫ్రేమ్కి స్ట్రాంగ్ ఎమోషన్, ఎవ్రీ సీన్కి డీప్ కనెక్షన్ ఉంటుంది. మెయిన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్ బ్రిలియంట్ వర్క్. సిరీస్ స్టార్ట్ అయ్యే మూమెంట్ నుంచి ఎండ్ అయ్యే వరకు మనం కంప్లీట్గా ఆ వరల్డ్లోనే ఉండిపోతాం. ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని ఇంత రియల్గా ఫీల్ అవ్వడం, విజువల్స్ అండ్ కెమెరా వర్క్ చాలా అథెంటిక్గా ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్స్ అందరికీ యూనిక్ షేడ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ రవీనా తాండన్ రోల్లో ఇంటెన్సిటీ, లోకల్ నేటివిటీలో డెప్త్ క్లియర్గా రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. థ్రిల్లర్ లవర్స్కి మస్ట్ వాచ్. సో మూవీ లవర్స్, ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ లిస్ట్లో మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రికమెండ్ చేయాలనిపిస్తే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్రిల్లర్, మిస్టరీ, ఓటీటీ అప్డేట్స్ ఇలా అన్నీ ఒక్కటే ప్లేస్లో కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీ వాల్ట్ అండ్ కీప్ వాచింగ్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం మరొక థ్రిల్లింగ్ ఎపిసోడ్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.